కొన్ని రోజులకు ముందు లిటిల్ ఆర్ట్స్ అని ఒక కళాఖండం వచ్చింది. దాని గురించి ఎగబడి ట్వీట్లు చేసిర్రు ఎస్ఎస్ రాజమౌళి అండ్ మహేష్ బాబు. అట్లనే అంతకుముందు మేం ఫేమస్. అంతకుముందు కూడా మేం ఫేమస్ అని చెప్పేసి ఇంకో కళాఖండం వచ్చింది. దానికోసం కూడా ఈమె స్పందించిర్రు ఇద్దరు సెలబ్రిటీలు, వీళ్ళతో పాటు మిగిలిన సెలబ్రిటీలు. ఇక వచ్చినాయి ఆ సినిమాలు వీటిని మిస్ అయితే ఇక మొత్తం మిస్ అయినట్టు, ఇంకా జీవితంలో ఏం లేదన్నట్టుగా తమ టైంను కేటాయించి తమ అభిమానులను ఉద్దేశించి ఒక పిలుపునిచ్చారు ఈ టాలీవుడ్ లెజెండ్స్. నా కథాంశాలు ఏంది అని చెప్పేసి అంటే, ఏం లేదు, చదువుకోకు, ఏం చేయకు, ఊళ్ళ మీద పడి విరుగు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు, పేరెంట్స్ని కేర్ చేయకు అని చెప్పి ఈ నిబ్బి కథల గురించి వీళ్ళు చెప్పిర్రు. ఈ అత్యున్నత భావజాలం ఉన్నాయి. వీళ్ళే కాదు, మహేష్ బాబు, రాజమౌళిలే కాదు, వీళ్ళతో పాటు చాలామంది కూడా ట్వీట్లు చేసిరు. ఇకపోతే పాపం పెద్ద సినిమా వచ్చింది. పెద్ద సినిమా కోసం ఒక్కడు కూడా మాట్లాడతలే. మరి అది ఏందిరా, ఏం తప్పు చేసిరా అని చెప్పేసి అంటే ఏం లేదు. అది ఎలాంటి కథాంశం అని చెప్పేసి అంటే, అసలు ఏ గుర్తింపుకు నోచుకొని, అంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడనే ఉంటారు వాళ్ళు, దిగజారిన వర్గాలు, లైక్ అసలు ఎస్టీ, ఇంకా గోండు జాతి, ఇంకా అసలు వాళ్ళ జాతి కూడా లేదు. ఎందుకని చెప్పేసి అంటే ఓటర్ లిస్టులో పేరే లేదు కాబట్టి వాళ్ళకు కులము మతము ఏమీ లేనట్టే. అంటే అనగారిన అట్టడుగు వర్గాలు కూడా కాదు, ఇక అంతకంటే అజ్ఞాత వర్గం అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. అలాంటి పరిస్థితిని ప్రతిబింబిస్తూ ఒక స్టార్ హీరో సినిమా చేసి, అసలు ఎవడో ఒక అనామకుడు అత్యున్నత స్థాయికి ఎదిగే కోణాన్ని అద్భుతంగా తన పర్ఫార్మెన్స్తో చూపించి, ఇంతకుముందు టాలీవుడ్ ఎప్పుడూ టచ్ చేయని ఒక కథాంశంతో ఎంతో స్ఫూర్తిని నింపి, అంటే ఎన్ని సవాళ్ళు ఎదురైనా సొంత వాళ్ళు, స్నేహితులు, తల్లి, శత్రువులు, పక్కోడు, ఎవడైనా సరే, ఎంతమంది, మీరు జాగ్రత్త గమనిస్తే పెద్ద సినిమాలో ఆయన ప్రోత్సహించే వాళ్ళు ఎవరు ఉండరు, ప్రత్యక్షంగా ఎవరు కూడా ఉండరు. కోచ్ శివన్న కూడా వెంటనే ప్రోత్సహించాడు. ఫస్ట్ రమ్మంటాడు, దాని తర్వాత కూడా అతను వస్తా అని చెప్పేసి అంటే సవాళ్ళే విసురుతాడు తప్ప ఎప్పుడు కూడా ఆయనకు ఒక పూల పాన్పులాగా జీవితం ఉండదు. ప్రతి అడుగులో కూడా సవాళ్ళు ఎదురవుతాయి. ఎన్ని సవాళ్ళు ఎదురైనా సరే చివరికి లక్ష్యం కొట్టాలి, గమ్యాన్ని చేరుకోవాలని చెప్పేసి చూపించిన సినిమా అది. అందులో అయినా ప్రతి సీన్లోనూ, క్రికెట్ ఆడే సీన్ కావచ్చు, క్రికెట్లో 21 మంది తనకు అగెనిస్ట్గా ఉన్నారనుకుంటే సీన్లో కావచ్చు, హాస్పిటల్ సీన్లో కావచ్చు, ఇక ఒక్కటని కాదు, ప్రతి షాట్లో, ప్రతి సీన్లో కూడా ఆయన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దానికి ఏ అవార్డు వస్తుంది? ఇప్పుడు మనోళ్ళే ట్వీట్ చేయట్లేదు, అవార్డులు ఇస్తారా? అన్యాయం అనేది జరుగుతూనే ఉన్నది ఇప్పుడు కూడా ఇంతే. అసలు ఇప్పుడు వీళ్ళు ఎందుకు స్పందించట్లేదు అనే దానికి ఎవరి దగ్గర కూడా ఆన్సర్ లేదు. సుకుమార్ అంటే ఓకే, ఆయన గురువు, ఆయన శిష్యుని ప్రత్యక్షంగా పొగిడితే బాగోదు. సందీప్ రెడ్డి వంగాకి ఏమైంది, తన తోటి నటులకు ఏమైంది, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తే వాళ్ళ అభిమానులు ఖచ్చితంగా వచ్చి సినిమాలు చూస్తారు. ఈ సినిమాని ఎందుకు చూడాలని చెప్పేసి అంటే, ఇదేదో కమర్షియల్ సినిమా, రచ్చ, నాయక్ లాంటి సినిమా అయి ఉంటే కనుక మనం అసలు ఈ వీడియోలో చేసేటోళ్ళం కాదు. కాకపోతే ఇది అలా కాదు. ఇలాంటి సినిమాలు రావాలి, చాలా రావాలి. ఎందుకంటే ఒక అవిటివాడిగా హీరోని చూపించడము, తన కాలును పోగొట్టుకొని లక్ష్యం కోసం పోరాడము, పరిగెత్తుతూనే ఉండు, ఎన్ని సవాళ్ళు ఎదురైనా అని చెప్పేసి ఒక స్ఫూర్తిని, ఒక ఇన్స్పైర్ చేసే సినిమా అనేది రాదు. ప్రతి సందర్భంలోనే రాదు. స్టార్ హీరోల నుంచి అసలే రాదు. ఇవన్నీ గమనించి వాళ్ళు ఖచ్చితంగా సినిమాకి రీచ్ పెరిగేలాగా చూడాలి. ఎందుకంటే ఇది మన సాంప్రదాయ ధోరణిని, ఒక కంఫర్ట్ జోన్ని దాటిపోయి చేసిన సినిమా, హీరో కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు మంచి సక్సెస్ రావాల్సిందే. మిగిలిన స్టార్ హీరోలు అంతా కూడా చాలా కంఫర్ట్ జోన్లోకి వెళ్తున్నారు. ఏందని చెప్పేసి అంటే, ఒక కట్అవుట్ చూపించి ఒక స్లో మోషన్ షాట్స్ చేయాలి, ఎంతమందిని చంపితే, ఎంత రక్తపాతం చెందితే అంత ఎక్కువ కలెక్షన్ అన్నట్టు. ఇంతే మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఫార్ములా ఇదే. దీనికి బ్యాక్గ్రౌండ్ మార్చుకుంటూ ఇంకేదో చేసుకుంటూ వరల్డ్ బిల్డింగ్, బొంగు బిల్డింగ్ అని చెప్పేసి అంటూ, ఇక మీడియం రేంజ్ హీరో లేదు, పెద్ద హీరో లేదు, ఎవడు పడితే ఆడు కూడా కత్తులు పట్టుడు, తుపాకులు పట్టుడు, కొత్త వెపన్స్ తెచ్చుడు, చంపుడు. ఇంతే. ఇంతకు మించి మన ఇండియన్ సినిమా అనేది ఎటు కూడా ముందుకు పోతలే. ఇప్పుడు ధురంధర్లో ఉద్దేశం ఏదైనా కానీ అందులో కూడా అంతే, మొత్తం చంపుడు. ఏది సెన్సిటివిటీస్ లేవు, మానవతా విలువలేవి, ఇవన్నీ కూడా పోయినాయి మొత్తం. అట్లా కూడా నా సినిమా తీస్తే జనాలు రెడీగా ఉన్నారు యాక్సెప్ట్ చేయడానికి. కాకపోతే దిక్కుమాలిన విధవాళ్ళు చాలామంది నెగిటివ్ చేస్తున్నారు. అది సినిమా నచ్చక కాదు, రామ్ చరణ్కి ఎక్కడ స్టార్ అందకుండా పోతాడో అని చెప్పేసి అది భయం. సినిమా నచ్చే ఉంటుంది, వాళ్ళ మనస్సాక్షిగా ఎవరికైనా మనసు ఉంటే సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి
మీరు కూడా ప్రూవ్ చేసుకోండి. అంటే మీకుండే ఇబ్బందులు ఏవైనా సరే వాటన్నిటి కూడా పక్కన పెట్టేసి మీరు చేయలేని పని ఒకరు చేసి చూపించారు కాబట్టి రండి, బయటకు రండి, ట్వీట్లు వేయండి, సినిమాని ప్రమోట్ చేయండి. ఈ సినిమా ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేయాల్సిందే, ఇంకో ఛాన్సే లేదు. చేయాలి, అది మీ బాధ్యత, చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఒక సగటు తెలుగు అభిమాని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు